శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటి అంటే పూజలు చేసినప్పుడు టిఫిన్ చేయొచ్చా చేయకూడదా అని చాలామంది ధర్మ సందేహాలు అడుగుతున్నారు. దాని గురించి మనం తెలుసుకుందాం. టిఫిన్ చేసి అంటే సాధారణంగా మనం 8-9 గంటల లోపల టిఫిన్ అనేది పలహారం అనేది చేస్తాం కాబట్టి వీలైనంత మటుగా ఆ టైం లోపల నిత్య పూజ చేసుకుని టిఫిన్ చేయడం అనేది ఒక పద్ధతి. ఇంకా లేట్ అవుతుంది అనుకున్నప్పుడు మామూలుగా పండో కాయో పలహారము పాలకు సంబంధించే కాఫీలు అవి ఇప్పుడు స్వీకరించడం జరుగుతున్నది జనాలకి. ఇంకా పెద్ద పెద్ద వ్రతాలు నోవులు అవి చేసినప్పుడు కొంచెం ఎలా లేదన్నా 11-12 గంటలు టైం అవుతుంది కాబట్టి ఈ పేషెంట్లు ఇవాళ రేపు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు బీపీలు షుగర్లు అంతమందికి ఉంటున్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంది వాళ్ళు అనారోగ్య సమస్యల వల్ల మిగతా కార్యక్రమాలు ఏమి వాళ్ళు చేయలేని సందర్భంలో వీలైనంత మట్టుగా మనం ఏంటి అంటే ఒక పాలకు సంబంధించిన పాయసాలు అలాంటివి తీసుకొని చేయొచ్చు. లేదు అంటే పళ్ళు అరటి పళ్ళు కానీ యాపిల్ పళ్ళు కానీ వాటికి సంబంధించిన జ్యూసులు కానీ తాగి మనం చేయడానికి బాగుంటుంది. అంతేగాని టిఫిన్ చేయొచ్చు కదా అన్నారని ఇడ్లీ దోశ వడ లేకపోతే ఉల్లికి సంబంధించిన వస్తువులు ఇలాంటివి తినకుండా పూజా కార్యక్రమం అనేది భక్తితోటి మనస్ఫూర్తిగా చేస్తాం కాబట్టి అలాంటివి తిని చేయకుండా అవి ఏంటంటే తామస గుణాలు రజత గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి వాటి వల్ల వీలైనంత తక్కువగా ఇలా సాత్వికమైన ఆహారము లిక్విడ్ ఫుడ్స్ లాంటివి ఏదైనా లిక్విడ్స్ అంటే పానీయాలు అంటే కూల్ డ్రింకులు పానీయాలు అలాంటివి తీసుకొని చేసినందువల్ల అటు పేషెంట్కి కానీ తెలిసి అనారోగ్య సమస్యలు ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళు కానీ ఎవరైనా సరే అలాగే చిన్న పిల్లల తల్లులు చంటి బిడ్డలు ఉన్న తల్లులు పూజలు చేయాలి అంటే శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ వీళ్ళకి కూడా అందులో ఇలాంటివి స్వీకరించి చేసుకుంటే బాగుంటుంది. ఇందులో మినహాయింపు అయితే ఏదీ లేదు. కేవలం ఆరోగ్యం పూజలు చేసిన వాళ్ళు నోములు వ్రతాలు పట్టిన వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఇంకా కొంచెం వయసు అయిపోయిన 60-50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వాళ్ళు చెయ్యలేరు అనుకున్నప్పుడు ఇలా ఏదైనా వాళ్ళు కొంచెం మనం వదిలేయచ్చు అనమాట. ఒక ఇడ్లీలా ఏదైనా తిని వాళ్ళు పూజ చేసుకున్న తప్పులేదు. అంటే కంప్లీట్గా అంటే కొంత వయసు ఆ పాటికి వాళ్ళు ఎన్నో రోజులు ఎన్నో వ్రతాలు చేసి ఉంటారు కాబట్టి కొంతవరకు వాళ్ళకి మినహాయింపు మనం ఇవ్వచ్చు. అందువల్ల అంటే పూజ అనేది ఏదైనా భక్తి శ్రద్ధలతో మనం దేవుడికి సమర్పించిన నివేదన మనం స్వీకరిస్తే అది బాగుంటుంది కాబట్టి మనం అంతవరకు కూడా ఉండలేని పరిస్థితిలో ఇలాంటివి సాత్విక ఆహారం లిక్విడ్ ఫుడ్స్ తీసుకుని పండ్లు పలహారాలు తీసుకుని పాలకు సంబంధించి ఒక సేమియా కానీ లేదంటే సగ్గుబియ్యం జావ అంటాం అలాంటివి తీసుకున్నప్పుడు అవి మంచిగా మనకి 1-2 గంటలు పూజ చేయడానికి మనకు బలాన్ని ఇస్తాయి. అలా చేసుకోవచ్చు, దానికేమీ తప్పులేదు. ఈ బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ఇవి లేని వాళ్ళు మాత్రం చేయగలిగిన వాళ్ళు చక్కగా వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు కూడా చేసుకుంటేనే మంచిది. అది చెప్పారు కదా మనం తినవచ్చు తాగొచ్చు అని కాదు, మనం చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉన్నప్పుడు చక్కగా ముందుకు వెళ్ళి ఆ పూజా కార్యక్రమం అనేది వీలైనంత శ్రద్ధగా చేస్తే దాని ఫలితం కూడా మనకి అంత బాగానే వస్తుంది.